ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల వేదికపైకి తనను పిలకపోవటాన్ని తప్పుపట్టారు వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబురావు. మొత్తం దళిత జాతికి జరిగిన అవమానం అన్నారు. చంద్రబాబుకు దళితుల పట్ల ఉన్న చిన్న చూపు ఈ ఘటన ద్వారా మరోసారి బయటపడిందన్నారు. తనకు జరిగిన అవమానంపై రాష్ట్రపతి ఉపరాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తానని తెలిపారు గొల్ల బాబురావు. ప్రపంచంలో ఆంధ్ర యూనివర్సిటీకి ఉన్నటువంటి ఆ గౌరవం, ఆ యొక్క ప్రైడ్ని వీళ్ళు నిర్వీర్యం చేస్తున్నారు. పరాభవం కావచ్చు, లేకపోతే వివక్ష అనొచ్చు, లేకపోతే నీచమైనటువంటి స్వభావం కావచ్చు. పాంపులెట్లో పేరేసి డయాస్ మీద కూడా ఆహ్వానించుకోకుండా, రూములోనికి కూడా వెళ్ళకోకుండా బయట నుంచే గెంటేసినటువంటి ఈ పరిస్థితిని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు అర్థం చేసుకోవాల్సిన విషయం. చాలా దారుణం, అన్యాయం. విశాఖపట్నం నివాసిగా, ఒక దళిత రాజ్యసభ సభ్యుడిగా నా కనీస మర్యాద కూడా ఇవ్వకోకుండా వాళ్ళు బయటికి మరి పంపేయటం అనేది ఎంతవరకు సమంజసం? అక్కడ ఏ సంబంధం లేనటువంటి మనుషులు అనేక మందిని మీరు డాష్ మీద కూర్చోబెట్టి నాలాంటి ఒక ప్రోటోకాల్ ఉన్నటువంటి ఒక మనిషిని ఈ రకంగా వివక్ష చూపించి, ఈ రకంగా నీచమైనటువంటి స్వభావం చూపించడం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆలోచించాలని ఈ సందర్భంగా నేను వేడుకుంటున్నాను. గొల్ల బాబురావు అనేటువంటి మనిషికి అవమానంతో పాటు దళిత జాతికే అవమానం. ఈ మధ్యకాలంలో పేపర్లో చూస్తున్నాం, అనేక మంది దళిత శాసనసభ్యులకి గౌరవం లేదని.